సృష్టించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రతి దానిని మీ ఆధీనంలో స్వాధీనంలో ఉంచుకున్న నజరేయుడైన యేసు ప్రభువా, ఈ ఉదయకాలమందు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ పట్ల, వారి కుటుంబంలో ప్రతి వారి పట్ల మీరు దయ చూపెట్టండి. ముఖ్యముగా మా దేశ నాయకులను, మా దేశంలో అధికారులను, మా దేశంలో పరిపాలకులను, ప్రభువులను, ఉద్యోగస్తులను దయచేసి దర్శించండి. మా దేశంలో పక్షపాత ధోరణి లేకుండా ప్రజలందరినీ సమానముగా చూడటానికి సహాయం చేయండి. కులాలు, మతాలు, జాతులు అనే వివేక్షత లేకుండా ప్రతి వారు సమముగా కలిసిమెలిసి జీవించుటకు మీరే కృప చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, సాతాను సంబంధమైన ఈ కార్యాలన్నీ కూడా నజరేయుడైన యేసు నామంలో ప్రతి వారిలో నుండి తొలగిపోవునుగాక. మీ నామము మహిమపరచబడునుగాక, ఘనపరచబడునుగాక. ప్రతి మోకాలు నీ నామం పేరిట మోకరించాలి, ప్రతి పెదవి నిన్ను స్తుతించాలి. ఆ కార్యం మా దేశంలో జరుగునుగాక. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభువు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అహష్వరసు రాజుగారు తన యొక్క రాజ్యం యొక్క మహిమని, ఐశ్వర్య ప్రభావములను, తన మహత్యాతిశయ ఘనతలను అనేక దినములు, అంటే 150 దినములు తన ముందు కూర్చున్నటువంటి వారికి, పరాక్రమశాలులకు, ఘనులకు, సంస్థాధిపతులకు అంతా కూడా వాటిని కనపరుస్తూ వచ్చాడు. 180 దినములు. ఆ దినములు గడిచిన తరువాత రాజు షూషను కోటలోనున్న అల్పులకేమి, ఘనులకేమి, జనులందరికీ రాజు కోటలోని తోట ఆవరణములో 7 దినములు విందు చేయించాడు. ప్రియులారా, అక్కడ ధవళ ధూమ్ర రక్త ధూమ్ర వర్ణములు గల అవిసె నారతో చేయబడిన త్రాళ్లతో చలువరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును, ఊదా రంగును కలిసిన తెరలు వేలాడుచుండెను. మరియు ఎరుపు, తెలుపు, పసుపు, నలుపు అయిన చలవరాళ్ళు పరిచిన నేల మీద వెండి, బంగారుమయమైన జలతారు గల పరుపులు ఉండెను. దేవుని బిడలు గమనించాల్సింది, ఈ భూమి మీద ఒక రాసు తన వైభవాన్ని, తన ముందున్న పరాక్రమశాలులు, అధిపతులు, అధికారులు, సామాన్యమైనటువంటి ప్రజలు, వీళ్ళందరికీ కూడా ఆయన తన మహిమైశ్వర్యములను, ఆయన రాజ్య ఘనతలను, మహిమగల రాజ్య ఘనతని వాళ్లకు కనపరుస్తూ వచ్చాడు. జనులందరూ కూడా, ఘనులకేమి, అల్పులకేమి, కోటలోనున్న ప్రతి వారు కూడా ఆ తోట ఆవరణములో 7 దినములు విందు చేయించాడని వాక్యము సెలవిస్తాది. ఎంత గొప్ప సమాచారము! 7 రోజులు వారికి విందు చేయించిన ఆ గొప్ప ఘనత అహష్వరసు రాజుగారికి కలిగాది. బైబిల్లో చెప్పబడింది 7 దినములు విందు చేయించాడని. అయితే మన పరలోకపు తండ్రి మధ్య ఆకాశంలో తనకు ఆ గొప్ప దేవుడు కలిగిన గొప్ప ఘనతని, గొప్ప మహిమ ప్రభావములను, ఆయన పరాక్రమ కార్యములను, ఆయన ఘనతని అంతటిని కూడా 7 సంవత్సరములు తన పెళ్లి భార్యకు ఆయన చూపెట్టబోతూ ఉన్నాడు. అందులో ప్రపంచంలో అనేక ప్రాంతాల నుండి అనేక మంది వ్యక్తులు, అందులో అల్పులేమి, ఘనులేమి,
ఎవరు పరిశుద్ధులో వాళ్ళందరూ కూడా అక్కడికి పిలువబడతారు. వాళ్ళందరినీ కూడా ప్రభుల వారు ఆ స్థలములోనికి తీసుకొని వచ్చి గొప్ప విందుని వారి కొరకు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ రాజుగారు ధవళ ధూమ్ర వర్ణము గల అవిసెనారతో చేయబడిన తాళ్లతో చలువరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపు ఊదా రంగును కలిపిన తెరలు వేలాడుచుండెను అనని. ఎరుపు, తెలుపు, నలుపు, ఆ తరువాత పసుపు అయిన చలవరాళ్ళు పరిచిన నేల మీద వెండి బంగారు మయమైన జలతారు గల ఆ పరుపులుండెను అని వాక్యము సెలవిస్తాది. కాబట్టి ఇటువంటి గొప్ప గొప్ప వైభవం అహష్వరసు రాజు గారికి సంబంధించిన వైభవంతో కూడినటువంటి పదార్థములను ఆయన తాను విందు చేయు స్థలములో ప్రజలకు కనపరుస్తూ ఆయన విందును చేయించాడు 7 దినాలు. అయితే ప్రభుల వారు 7 సంవత్సరాలు ఆయన ప్రజలకు విందును ఏర్పాటు చేస్తాడు. ఆ విందులో ప్రత్యేకమైనటువంటిది జయించిన వానికి మరుగైన మన్నాని భుజింపనిస్తానని, జయించిన వానికి ఆ యొక్క జీవవృక్ష ఫలములను భుజింపనిస్తానని ప్రభుల వారు సెలవిచ్చారు. కాబట్టి మనక విందులో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క భోజనాలు, ఆ మధ్య ఆకాశం యొక్క వైభవం ఎలాగుంటుందో మనకు తెలియదు. భూమి మీద ఒక రాజుగారు తనకున్న సామర్థ్యతను బట్టి ఎంతో చక్కగా ఆ విందుశాలను ఏర్పాటు చేశాడు. అయితే ఇటువంటి రాజులు, ఇటువంటి చక్రవర్తులు, ఇటువంటి అధికారులు, భూపతులు ఎందరో వాళ్ళందరి కొరకు పరలోకంలో ఉన్న రాజాది రాజైన యేసు ప్రభుల వారు ఆయన మన కొరకు ఏర్పాటు చేసే ఆ గొప్ప విందు, ఆ వైభవం ఎలాగుంటుందో వర్ణించలేం. ఆ గొప్ప వైభవం కొరకు మనమందరూ కూడా సిద్ధపడాలని ప్రభువు నామాన మీ అందరికి మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత, ఆ సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క సన్నిధిలో ప్రతి వారు కూడా మనము స్థిరపడి బలపడు రీతిగా ఆయన పెండ్లి విందులో మనమందరము పాత్రత వహించున్నట్లుగా, ఆ పెండ్లి విందులో మనం అందరూ కూడా పారిభాగస్తులుగా ఉండున్నట్లుగా ప్రతి వారు కూడా సిద్ధపడాలని నా మనవి. ప్రియులారా, గమనించవలసిన విషయం, అక్కడికి సిద్ధపడవలసిన ప్రతి వారు కూడా పరిశుద్ధులే. ఈ భూమి మీద అల్పులు కావచ్చు, ఘనులు కావచ్చు, లేక ఎవరో కావచ్చు. అయితే ఆ రారాజు యొక్క ఆ విందులో పాలుపంపులు పొందటానికి రారాజు అయిన యేసు ప్రభుల వారు కోరుకున్నది పరిశుద్ధత ఒక్కటే. ఆ పరిశుద్ధతను కలిగి మనము జీవించాలి. పరిశుద్ధతను కలిగి మనము బ్రతకాలి. ఆ గొప్ప కృప మీ అందరికీ దేవుడు దయచేయాలని నా ప్రార్థన. మహిమగల దేవుని పాదాల చెంత ప్రతి వారు ఈ మాటలు వింటూ ఉన్నారు. మీరు ఆ పరిశుద్ధతను కలిగి ఉన్నారా లేదా ఆలోచన చేయండి. మీరే కాదు, నేను కూడా. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరని వాక్యము సెలవిస్తాది. కాబట్టి ఆ ప్రభుల వారి యొక్క పెండ్లి విందులో పాలుపంపులు పొందే ప్రతి వ్యక్తికి ఒక ప్రాముఖ్యమైన అర్హత, యోగ్యత ఏమిటంటే పరిశుద్ధత. పరిశుద్ధత బైబిలే చెప్తాది. మిమ్మును పిలిచినది పరిశుద్ధులుగా ఉండుటకు కానీ అపరిశుద్ధులుగా ఉండటానికి కాదని ప్రభుల వారు సెలవిచ్చారు. నన్నైనా నిన్నైనా
ఆ కృపగల దేవుడు పిలిచింది పరిశుద్ధంగా ఉండటానికి. ఆ పరిశుద్ధమైన జీవితం మనలో లేకపోతే ఆయన పెండ్లి విందులో మనం పాలుపంపులు పొందే అవకాశాలు ఉండవు. ఆ సర్వశక్తిమంతుడైన దేవుని అపారమైన కృప మీ అందరి మీద ఉండి మిమ్మలను ఆ పరిశుద్ధుల గుంపులోకి నడిపించునుగాక. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు అత్యధికంగా దీవించి ఆ విందులో కలుసుకొను రీతిగా పరిశుద్ధతను కలిగి జీవింతుముగాక. ఆమెన్. ఆమెన్.